హాయ్ అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని చెప్పి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా లాంగ్ డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నానన్నమాట. రీసెంట్లీ నేను మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియో అప్లోడ్ చేశాను కదా! ఆ గృహప్రవేశంలో మా అన్నయ్య, వదిన వాళ్ళు నాకిచ్చిన గిఫ్ట్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలానే హైదరాబాద్ వెళ్తే నేను కంపల్సరీ షాపింగ్ చేసేది ఆర్కే కలెక్షన్. ఈ ఆర్కే కలెక్షన్ లో నేను చేసిన శారీ షాపింగ్స్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలానే మా అన్నయ్య గృహప్రవేశానికి నాకేం గిఫ్ట్ ఇచ్చారో రిటర్న్ గిఫ్ట్ గా, అలానే తాంబూలంలో ఏమి ఇచ్చారో లాస్ట్ వరకు చూడండి. అలానే నాకు ఒక అమౌంట్ కూడా ఇచ్చారన్నమాట. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు చాలా స్పెషల్. మా అన్నయ్య, మా వదిన ఏది ఇచ్చినా నాకు చాలా స్పెషల్ అన్నమాట. ఆ సంతోషాన్ని మీతో పంచుకుందాం అని చెప్పి ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఏ శారీస్ తీసుకున్నాను ఈ వీడియోలో ప్రతిదీ మీతో షేర్ చేస్తాను. నేను హైదరాబాద్ లో మాక్సిమం 10 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ నుంచి శారీ షాపింగ్ అనేది నాది ఆర్కే కలెక్షన్ లో ఉంటుంది. అలానే నేను ఆర్కే కలెక్షన్ కి వెళ్తే ఒకటి రెండు శారీస్ తీసుకుని రానన్నమాట. ఎట్ ఏ టైమ్స్ కొన్ని 5 to 7, 5 to 10 ఆ క్వాంటిటీలోనే శారీ తీసుకొని వస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ సడన్లీ వెళ్ళలేను. ప్లస్ ఇక్కడ నాకు శారీస్ అనేది నచ్చదనమాట. నేను మహారాష్ట్రలో ఉంటానని చెప్పాను కదా! అలానే ఒక్కదాన్నే శారీ షాపింగ్ ఎప్పుడు వెళ్ళలేదు. అలానే నేను ఆర్కే కలెక్షన్ లో శారీ ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూపిస్తాను. 1 by 1 శారీస్, ఓకేనా? ఫస్ట్ శారీ చూపిస్తాను. ఫస్ట్ శారీ అయితే అంటే అన్నయ్య వాళ్ళ పాప తన ఫేవరెట్ కలర్. అలానే మా ఇంట్లో మా పెద్ద బాబుకి కూడా సేమ్ కొంచెం పింక్ అంటే బాగా ఇష్టం అనమాట. నాకు డార్క్ కలర్ అంటే ఇష్టము. ప్లస్ అవే మనకి సెట్ అవుతాయి. నేను లైట్ కలర్ లో శారీస్ అనేది చాలా తక్కువ తీసుకుంటాను. కొన్ని కలర్ కాంబినేషన్ సెట్ అయితే తప్ప లైట్ కలర్స్ లో ఉండదు. నాకు మాక్సిమం డార్క్ కలర్సే. ఇది పింక్ అన్నమాట. ఓవరాల్ బనారస్ టైప్ లో వచ్చింది జెర్రీ. నా బడ్జెట్ రేంజ్ కూడా చెప్తానండి. నేను ఎప్పుడు లిమిట్ బడ్జెట్ లోనే తీసుకుంటాను. హై బడ్జెట్ లో మాత్రం ఎప్పుడు తీసుకోను. ఎందుకంటే నేను ఏ శారీ తీసుకున్నా హై బడ్జెట్ ఉన్నా సరే 1 or 2 టైమ్సే కట్టుకుంటాను అనమాట. థర్డ్ టైమ్స్ అది రిపీట్ అయ్యేసరికి ఇయర్స్ లోకి వెళ్ళిపోతుంది. అందుకని హై రేంజ్ లో మాత్రం తీసుకోను నేను. నాది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే 2 to 5. 2 to 5 లో నేను 1 or 2 టైమ్స్ వేర్ చేస్తాను, అలా పెట్టేస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఆర్కే కలెక్షన్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ మళ్ళీ తెచ్చుకుంటాను కాబట్టి ఆ బడ్జెట్ లోనే తీసుకుంటా నేను. ఎందుకంటే మనము శారీ తీసుకునే దాన్ని బట్టే బ్లౌజ్ స్టిచ్చింగ్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. మనం ఏ శారీ తీసుకుంటున్నామో దానికి ఆల్మోస్ట్ ఆ బడ్జెట్ ప్రైస్ లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుంది. అందుకనే నేను 2 to 5 బడ్జెట్ లోనే తీసుకుంటాను. ఇది మాత్రం చాలా బాగుందండి. పింక్ శారీ నాకు చాలా బాగా నచ్చింది. దీనిపైన మనము ఎల్లో గానీ, గ్రీన్ గానీ, ఆరెంజ్ బ్లౌజ్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది పార్టీ వేర్ లుక్ కూడా ఉంటుంది. నేను దీనికి మీకు పళ్ళు అలా చూపిస్తాను. నేను చాలా తక్కువ అండి శారీస్ కట్టుకోవడం అనేది. ఎందుకంటే స్కూల్స్ ఉంటది. నేను డైలీ వాళ్ళతో పాటే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా షిఫ్ట్ వైజ్ కదా. ఇప్పుడు ప్రజెంట్ మేడ్ కూడా లేదు. ఇంట్లో వర్క్ చేసుకుంటూ టైం టు టైం వాళ్ళని దింపడం, తీసుకురావడం. ఆ వేర్లో మనం శారీ కట్టుకొని రెడీ అయిపోయి శారీ కట్టుకొని వెళ్ళడం అనేది అలా సెట్ అవ్వదు. నేను కొంచెం కెమెరా మీకు క్లియర్ గా కనిపిస్తుందో లేదో. ఇది ఓవరాల్ మొత్తం శారీ ఇలానేనండి. ఇది వేర్ చేసినప్పుడు ఇంకా ఎన్ని మంత్స్ పడుతుందో కూడా తెలియదు. నేను ఒకేసారి తీసుకుంటాను కదా, ఏది ఆ టైంకి ఏది కట్టుకోవాలనిపిస్తే అది 1 2 డేస్ లో కుట్టించుకుంటాను బ్లౌజు. అలా వేసుకుంటాను. ఇది నేను చాలా తీసుకుంటాను కాబట్టి దాని ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. పళ్ళు అనేది ఇలా వచ్చిందండి. శారీ మాత్రం చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. కట్టుకున్న తర్వాత దీని లుక్ కూడా సూపర్ ఉంటది. దీనికి చిన్న చిన్న టజల్స్ వచ్చినాయి. చాలా బాగుంది. బ్లౌజ్ అనేది కూడా బాగుంది కుట్టించుకుంటే. కాకపోతే దీని మీద నేను వేరే బ్లౌజ్ వేర్ చేసుకుంటాను. ఇది కూడా బాగుంది. ఇది కూడా కుట్టించుకుంటా. ఒక్కొక్కసారి ఇది వేర్ చేయొచ్చు. ఇంకోసారి నేను కొంచెం గ్రీన్ బ్లౌజ్ అనేది వర్క్ చేయించుకున్నాను. అది వేసుకుంటాను అనమాట. దీనికి ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. పింక్ శారీ మాత్రం అసలు లుక్ మాత్రం సూపర్ ఉంటుంది. కట్టుకుంటే పార్టీ వేర్ ఉంటుంది. ట్రెడిషనల్ గా చాలా బాగుంటుంది.
దీంట్లో గ్రీన్, ఆరెంజ్, ఎల్లో ఏదైనా బ్లౌజ్ వేసుకోవచ్చు. ఈ పింక్ సారీ ఎలా అనిపించిందో లాస్ట్ లో నాకు కామెంట్ చేయండి. బాగుంది కదా. ఇంకో విషయం అండి, ఎప్పుడైనా మేము షాపింగ్కి వెళ్తే వన్ డే అలా జస్ట్ 2-3 అవర్స్ లో కొన్ని కొన్ని చేసుకుంటాం అనమాట. పర్టికులర్లీ 1-2 అవర్స్ శారీకి అనేది పెట్టాము. జస్ట్ 15 to హాఫ్ అన్ అవర్, అదే మా టైం లిమిట్. ఎందుకంటే నా ఇద్దరు కార్టూన్స్ అక్కడే ఉంటారు, మా వదిన వాళ్ళ పిల్లలు. పాప అయితే కొంచెం పెద్దది, బాబు చిన్నోడు అనమాట, 5 years. వాళ్ళని నలుగురిని వదిలేసి వెళ్తున్నాము అంటే కొంచెం టెన్షన్ వస్తది కదా. అందుకని మేము హాఫ్ అన్ అవర్ శారీస్ కని పెట్టుకుంటాము. హాఫ్ అన్ అవర్ లో ఎన్నైతే అన్ని నచ్చితే పటాక్సే తీసుకొని వచ్చేస్తాం. జస్ట్ ఒక ఫోటో క్లిక్, సెలెక్షన్, ఓకే ఓకే ఆపోజిట్ లో వదిన నేను ఇక ఫైనల్ చేసుకొని వచ్చేస్తాం బిల్ చేసుకొని. అందుకనే పంపిస్తాడు మా అన్నయ్య. ఎక్కువ టైం అయితే పిల్లల్ని వదిలేసి వెళ్ళకూడదు అంటారు. కావాలంటే క్యాన్సిల్ చేసుకోండి, పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు అంటారు మా అన్నయ్య ఎప్పుడు. అందుకే మా టైంలోనే మేము అడ్జస్ట్ చేసుకుంటాము. ఇది ఇది నా పింక్ శారీ. నేను ఇంకా సెకండ్ శారీకి వెళ్తాను. సెకండ్ శారీ కూడా ఏదో చూపిస్తాను మీకు. సెకండ్ శారీ అనేది నేను రెడ్. ఇది మాత్రం నేను మా వదిన సేమ్ తీసుకున్నాము. అప్పుడు మా దగ్గర కొన్ని సెలెక్షన్స్ ఉంటాయి, తన శారీ అయినా సరే, డ్రెస్ అయినా సరే, మా ఇద్దరికి కొన్ని సెలెక్షన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అందుకనే మేము సేమ్ తీసుకుంటాము నచ్చితే. వదిన చెప్పింది ఇది కొత్తది బాగుందని చెప్పి. దీంట్లో ఒకటే ఉందన్నమాట రెడ్. తర్వాత సెకండ్ ఏమో ఆరెంజ్ ఉండేది. ఆరెంజ్ డైరెక్ట్ చూస్తే లుక్ ఉంది, కాకపోతే కొంచెం ఫోటో పిక్ అలా తీసి చూస్తేనేమో అంత అట్రాక్షన్ అనిపించలేదు. అందుకనే సేమ్ రెడ్ తెప్పించి రెడ్ తీసుకున్నాం అన్నమాట. ఇదేమో కొంచెం ప్యారెట్ డిజైన్ వచ్చింది. ఇది స్నేహ గారిది ఒక ఫోటో ఉందన్నమాట వదిన దగ్గర, ఆ కొంచెం కలర్ కాంబినేషన్ లోనే, అందుకనే ఇది తీసుకున్నాం. చాలా బాగుంది అసలు. ఇది కూడా చాలా డార్క్ కలర్, బాగుంటుంది. గోధుమ కలర్ లో బార్డర్ వచ్చింది దీనికి, చాలా బాగుంటుంది. దీనికి నేను పళ్ళు అనేది చూపిస్తాను. పళ్ళు అనేది ఇలా వచ్చింది, చాలా కొంచెం చిన్నగా వచ్చింది పళ్ళు, కాకపోతే బట్ ఓకే బాగుంది. ఫ్యాబ్రిక్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఇలా పట్టుకొని చూపిస్తా. దీనికి కూడా టజల్స్ తో డిజైన్ వచ్చింది. బాగుందండి, కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. నేను అక్కడ ఆర్కే కలెక్షన్ లో ఎక్కువ ఓపెన్ చేసి చూపించారు, అలానే వీడియో అవైలబుల్ లేదండి, వాళ్ళదే చేసుకుంటాను. అడిగాను అనమాట, నేను కొంచెం వీడియో షూట్ చేసుకోనా అంటే వద్దు అన్నారు. దీంట్లో క్రీమ్ కలరే వచ్చిందండి బ్లౌజు. క్రీమ్ కలర్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది. ఇది కుట్టించుకున్న తర్వాత బాగుంటుంది. మనము ప్రతి శారీస్ పైన వర్క్ చేయించుకోవాలి అంటే అంత అవసరం ఏం లేదు. నాకైతే అంత ఇంపార్టెంట్ ఇవ్వనండి వర్క్ బ్లౌజ్ అని. కంపల్సరీ ఇంపార్టెంట్ 1 or 2 మ్యాచింగ్స్ అవుతుంది. పింక్ అవుతుంది, గ్రీన్ అవుతుంది, కొంచెం ఎల్లో, ఆరెంజ్, డార్క్ కలర్స్ ఒక 4-5 బ్లౌజులు ఉంటే సరిపోతుంది, అన్ని మీద మ్యాచింగ్ చేసుకోవచ్చు మనము. ఈ రెడ్ శారీ మాత్రం ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ టైం నేను ఇది కట్టుకున్నప్పుడు మాత్రం మీకు చూపిస్తాను. చాలా బాగుంది కదా. కట్టుకుంటే బాగుంటుంది, చాలా బాగుంది ఇది. నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు దాకా ఆఫ్టర్ మ్యారేజ్ నేను శారీ షాపింగ్ చేసేదాన్ని అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆర్కే కలెక్షన్, సెకండ్ విఘ్నేశ్వర సిల్క్, థర్డ్ విజిట్ చేసింది మాత్రం రీసెంట్లీ నేను అంటే 2 years బ్యాక్. అది ఇన్స్టాగ్రామ్ లో చూసే వెళ్ళాను, అంబికా వెడ్డింగ్ మాల్. నెక్స్ట్ వసుంధర సుమంగళి, మనకు ఫేమస్ అది చిన్నప్పటి నుంచి. ఈ షాప్స్ లోనే నేను ఎక్కువగా షాపింగ్ చేస్తాను. ఆర్కే కలెక్షన్, విఘ్నేశ్వర సిల్క్, ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి నాకు అసలు ప్రాబ్లం ఉండదు. నేను జస్ట్ ట్రావెల్ బస్ ఎక్కడానికి వచ్చినప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసి కూడా చేసుకోవచ్చు అనమాట, అలా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏ శారీ చూపిస్తాను. ఇక ఈ సారీ నేనైతే కొన్ని తక్కువే తీసుకున్నాను. లాస్ట్ టైం మాత్రం నేను 7-8 శారీస్ తీసుకున్నాను. ఆ 7-8 శారీస్ లో లాస్ట్ వేర్ చేసింది మాత్రం అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం అప్పుడు యూజ్ చేసింది, అది లాస్ట్ అండి. అదే అసలు వేసుకోలేదు, షాపింగ్ చేసే టైం లేదనమాట, అందుకనే అదే కట్టుకున్నా నేను. నెక్స్ట్ పట్టు శారీస్ లో తీసుకున్నాను. ఇది కూడా హై బడ్జెట్ ఏం కాదు, 5
బాగుంది. ఇది కూడా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి పర్పుల్ కలర్ వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇది కూడా కట్టుకుంటే బాగుంటుంది. బిగ్ బార్డర్ వచ్చింది అనమాట. ఈ బార్డర్ ఉంటే బాగుంటది, మరి ఈ బిగ్ ఉంటే బాగుండదు. హైట్ ఉన్న వాళ్ళకైతే ఓకే, బాగుంటుంది. దీని మీద కూడా మనము గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పింక్ శారీకి కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్, అలాంటప్పుడు ఒక్క బ్లౌజ్ వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించుకుంటే అయిపోతుంది ఇక రెండింటి మీదకి. దీని బ్లౌజ్ కూడా బాగుంది, అంటే కలర్ కాంబినేషన్ చూస్తే బాగుంది అనమాట, చాలా బాగుంది. మంచి గ్రీన్ కలర్ వచ్చింది. దీని పళ్ళు మాత్రం ఇది బాగుందండి, గ్రీన్ కలర్. కట్టుకుంటే మాత్రం హైలైట్ ఉంటుంది. ఇది మా వదిన సెలెక్షన్. షార్ట్ టైం షాపింగ్ అనమాట మాది. కనిపిస్తుంది కదా క్లియర్ గా, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. మేము మెయిన్ మేము కొన్ని నోటీస్ చేస్తాం అనమాట. ఫస్ట్ కలర్ కాంబినేషన్ ప్లస్ దాని మీద ప్రైజ్, అవి నచ్చితే తీసుకుంటాం. మనకి ఏదైనా సెట్ అయిపోతాయి కదా. ఇదొకటి చాలా బాగుంది. దీని ఛాన్స్ ఎప్పుడు వస్తుందో, లాస్ట్ వెకేషన్ లోనే వస్తుంది, మార్చ్ ఏప్రిల్ తర్వాత. అప్పుడే కొంచెం పిల్లలకి హాలిడేస్ ఉంటుంది, మనకు కూడా అప్పుడు బర్త్డేలు యానివర్సరీలు ఉంటాయి కాబట్టి అప్పుడే కట్టుకుంటాము. ప్లస్ నెక్స్ట్ క్రీమ్ కలర్ అంటే ఆఫ్ వైట్ శారీ తీసుకున్నానండి ఈసారి. వైట్లు చాలా ఉన్నాయి, కాకపోతే ఎందుకో నాకు బాగా నచ్చింది చూడగానే, ఆఫ్ వైట్ తీసుకుందాము. దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇది రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీని కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, అసలు వేర్ చేస్తే మాత్రం సూపర్ ఉంటది. నైట్ టైం పార్టీ వేర్ కల్లా అయితే చాలా బాగుంటుంది. దీని పళ్ళుకు మాత్రం టజల్స్ వచ్చినాయి, చాలా బాగుంది. ఇది జార్జెట్ లోనే ఉంది. అలానే చిన్న చిన్న సీక్వెన్స్ ఉన్నాయి అనమాట. చిన్న చిన్న సీక్వెన్స్ షైనింగ్ కనిపిస్తుంది కదా, అలా చాలా బాగుంది. షైనింగ్స్ కనిపిస్తుంది కదండి, ఇది కూడా బాగుంది. ఇది మనం ఇలా డైరెక్ట్ గా చూడడం కట్టే, కట్టుకున్నప్పుడు మాత్రం దీని లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా బ్లౌజ్ వచ్చి నేను కొంచెం చూపిస్తాను. దీనిపై నుంచి పళ్ళు, దీనికి సింగిల్ పళ్ళు చేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కలర్ కాంబినేషన్ అనేది మీకు కనిపిస్తుంది కదా, డార్క్ అండ్ క్రీమ్ బాగుంటుంది. ఆఫ్ వైట్, మరీ వైట్ కాదు, ఆఫ్ వైట్ అనమాట. చాలా రోజులు నుంచి అనుకున్నాను, ఇది కూడా ఫైనల్ గా దొరికేసింది. ఇది కూడా బాగుంది శారీ అయితే. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తాను ఇక. నేను నెక్స్ట్ లాస్ట్ టైం షాపింగ్ చేసింది మాత్రం ఆర్కే కలెక్షన్ లో 2 years బ్యాక్. దాని తర్వాత నేను కొంచెం వెళ్ళలేదు కుదరక. 2 years బ్యాక్ అప్పుడే నేను 8 అనుకుంటా, 8 to 9 తీసుకున్నాను. అప్పుడు 8 to 9 శారీస్ లో అలా గణపతికి, దివాళీకి, యానివర్సరీ, బర్త్డే అలా మొత్తం అయిపోయింది. లాస్ట్ కి 1 శారీ మిగిలింది అనమాట. ఇది పైటానీ టైప్ లో వచ్చింది. దీనికి బ్లౌజ్ రెడీమేడ్ దొరికింది, కాకపోతే అది ఓవరాల్ అంతా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. కాకపోతే లెంత్ అనేది తగ్గింది అనమాట. నాకు 14.5, 15 లెంత్ అనేది. కొంచెం హైట్ ఉంటాను కాబట్టి దాన్ని 12.5 ఉంది. చాలా మంది బ్లౌజ్ రెడీమేడ్ దొరికిందని చెప్పి తీసుకోవడానికి ట్రై చేస్తారు, కాకపోతే ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఓవరాల్ మాత్రం 2 గుడ్ అనమాట, చాలా బాగుంది. దానికి ఇలా పఫ్ వచ్చి బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది. కాకపోతే లెంత్ ఇష్యూ వల్ల లాస్ట్ మూమెంట్ లో నేను ఇలా వన్ డే బిఫోరే మా నవరాత్రి టైంలో మాకు అందరికి ఇంట్లో వైరల్ ఫీవర్ అని చెప్పాను కదా మీకు. వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు సడన్లీ అన్నే వాళ్ళకి తర్వాత కుదరదు, ఇద్దరు వర్కింగ్ అయితే. దసరా నెక్స్ట్ డే 3rd కి పూజ పెట్టుకున్నారు. మేము ఫస్ట్ కి స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి. ఇక నేను మా ఫ్రెండ్ నాకు స్టిచ్ చేసి ఇచ్చింది 1 డేలోనే. ఇక్కడ నేను జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి ఈ శారీకి బ్లౌజ్ మ్యాచింగ్ ఉందా అని చెప్పి మెసేజ్ పెడితే వాళ్ళు ఎట్ ఏ టైం ఉందని చెప్పారు.
ఇది కూడా పైఠాన్ టైప్ లో ఇక్కడ బాగా నడుస్తుంది మహారాష్ట్రలో. మా బావగారు వెళ్ళి తీసుకొచ్చారు. జస్ట్ ఆమె 1 hour లో స్టిచ్ చేసి ఇచ్చింది నాకు ఇది. 1 hour లో. కాకపోతే లుక్ మాత్రం ఆ రోజు కట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఇంకో కోఇన్సిడెంట్ ఏంటంటే వదిన వాళ్ళ పాప తన కృతి అతిర, తనది నాది డ్రెస్ మ్యాచింగ్ అయింది. అది మాకు చాలా హ్యాపీ అనమాట. సింపుల్ గా ఉన్నా చాలా బాగా లుక్ వచ్చింది. ఇది చాలా గ్రాండ్ గా ఉందండి. ఇది నిజంగా చెప్తున్నాను నేను. ఇది 2 years బ్యాక్ తీసుకుంటే లాస్ట్ వచ్చింది దసరాకి, అంటే 2 years తర్వాత. ఇవన్నీ వేసుకునేసరికి ఎప్పుడవుతుందో. అంటే మధ్యలో షాపింగ్ చేయరా అంటే చేస్తాను. మధ్యలో నేను మైసూర్ వెళ్ళాము మేము అప్పుడు తిరగడానికి, అంటే ట్రిప్ కి వెళ్ళాం అనమాట, మైసూర్ ఊటీ. అప్పుడు మైసూర్ లో కొన్ని తీసుకున్నా నేను. 3 or 4 తీసుకున్నాను. వీటి ఆర్కే కలెక్షన్ తర్వాత మైసూర్ ఆ ట్రిప్ లో తీసుకునే వేర్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడే 2 శారీస్ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. సడన్ గా తను వెళ్ళి అది వరలక్ష్మి వ్రతంకి కావాలంటే. దాని తర్వాత ఎక్కువగా నేను ట్రెండ్స్ లోనే కుర్తీస్ అవి తీసుకుంటాను కాబట్టి నా కుర్తీస్ ఎక్కువ డైలీ వేర్ కి బాగా యూజ్ అవుతాయి. పిల్లలకి స్కూల్ కి దింపడం తీసుకురావడం కాబట్టి నేను ఎక్కువ శారీస్ అనేది హై హై రేంజ్ లో తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం అన్నెసెసరీ అనిపిస్తది. చాలా మంది అంటారు, నేను పట్టించుకోను. నా బడ్జెట్ నా లిమిట్ నాకే ఉంటుంది. నెక్స్ట్ మా వదిన నాకు పెట్టిన శారీ అన్నమాట. అన్నయ్య వదిన, కాకపోతే అన్నయ్య వెళ్ళారు షాపింగ్ కి. తను వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చేసింది. అందరి ఫేవరెట్ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ లో అందరి ఫేవరెట్ మిస్సమ్మ. ఆ పేరు చెప్పగానే అర్థమైపోతుంది. మిస్సమ్మ నిజంగా అమ్మాయినండి. మేము వెళ్ళాము లాస్ట్ టైం, కాకపోతే ఆ రష్ చూసి నేను వచ్చేసాను. రష్ ఉంటే నాకు నిజంగా చెప్తున్నాను, నేను రష్ ఉంటే నేను వదిన వచ్చేస్తాము. ఆర్కే కలెక్షన్ లో రష్ ఎప్పుడు ఉంటుంది. ఆ రోజు మండే అనమాట, ట్యూస్డే మండే మేము వెళ్ళింది. లంచ్ టైంలో వెళ్ళాం 1 కలా. ఆ టైంలో కొంచెం తక్కువ ఉందన్నమాట. మేము టైం చూసుకునే వెళ్తాం మేము, ఎందుకంటే మాకు షార్ట్ టైం ఉంటుంది షాపింగ్ అని. నెక్స్ట్ మా వదిన శారీ పెట్టింది నాకు. తను షాపింగ్కి వెళ్ళినప్పుడు, అంటే ఎప్పుడు వెళ్ళిందంటే తను వరలక్ష్మి వ్రతం బిఫోర్ వెళ్ళింది. అంటే ఆ మంత్ లో వెళ్ళింది అనమాట. ఆగస్ట్ లోనే కదా వరలక్ష్మి వ్రతం, ఆగస్ట్ లో వెళ్ళింది. తను వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చేసింది. నేను తను కలిసి ఒక 5 సెలెక్ట్ చేసాము. 5 లో 3 or 4 తీసుకుంది అనమాట. ఈ మ్యాచింగ్ లోనే తను కూడా ఒక ఈ కలర్ కాంబినేషన్ లోనే తను కూడా ఒకటి తీసుకుంది. నాకు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్యాటర్న్ లో లేదని చెప్పి కాపర్ ప్లస్ గ్రీన్ చాలా బాగుంది. కడితే బాగుంటుంది. తను ఏమి ఇచ్చినా నేను చాలా హ్యాపీగా తీసుకుంటానండి. అంతా ఇది అని చెప్పి అలా ఏం లేదు. నేనే వీడియో కాల్లో అన్ని సెలెక్ట్ చేశాను. దాంట్లో తను నాకు ఇచ్చింది. తను నాకు ఏది సెట్ అవుతుందా అని చెప్పి కూడా తను చూసి తీసుకుంటుంది. నేనే ఎందుకు అంత కాస్ట్లీ అని చెప్తాను, కాకపోతే ఎప్పుడు ఒకసారి తీసుకుంటాం కదా అని చెప్పి తీసుకుంటుంది తను. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా వదిన ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటుంది. దీనికి పళ్ళు చూపిస్తాను. ఇది పళ్ళు అండి, కాఫర్ జెర్రీలో వచ్చింది. కడితే మాత్రం దీని లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది తాంబూలంలో నాకు పెట్టారు గృహప్రవేశానికి. మా వదినే చూసుకుంటుంది. ఇక అన్నయ్య అయితే కొంచెం వేరే వర్క్స్ ఉంటారు. అలానే షాపింగ్ కి వెళ్తే జస్ట్ 1-2 minutes అంటారు లోపల. ఇది శారీ నాకు పెట్టింది తాంబూలంలో, చాలా బాగుంది. తనకి తెలుస్తుంది అనమాట. ఇంకో విషయం చెప్పాలంటే తనది నాది మెజర్మెంట్స్ బ్లౌజ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. బ్లౌజ్ నేను దీని మీద స్టిచ్ చేయించుకున్నాను రా సిల్క్ లో. దీంట్లో ఉన్న బ్లౌజ్ మాత్రం నేను కుట్టించలేదు. ఆర్కే కలెక్షన్ పక్కనే చావలి ఉంటుంది. అక్కడ చావలిలో వెళ్ళి నేను రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను. అనేది మగ్గం వర్క్ ఎక్కువ నడవదు, ఆరి వర్క్ నడుస్తుంది. ఆరి వర్క్ అంటే ఎక్కువ అన్ని స్టోన్స్ అలా కుందన్స్ లాగా వస్తుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ అది 1-2-3 times వాష్ చేసిన తర్వాత కలర్స్ అనేది షేడ్ అయిపోతుంది అనమాట. అందుకే నేను వర్క్ అనేది అక్కడే చేయించుకుంటాను. ఇంకా వదిన కూడా తను సేమ్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించింది. అయితే చావ్లీలో తీసుకున్నానంటే నేను చావ్లీలో ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని రా సిల్క్ లో ఇక నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. తను కూడా చాలా బాగా స్టిచ్ చేయించింది నాకు. ఇలా వర్క్ బోట్ నెక్ పెట్టించుకొని చేయించుకున్నాను. చేతుల పైన కూడా ఇలా వచ్చిందండి. వేసుకున్నప్పుడు మాత్రం ఇలా కనిపిస్తుంది లుక్, చాలా బాగుంది. ఈ బ్లౌజే నేను పింక్ శారీ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు.
ప్లస్ ఆ పర్పుల్ అండ్ గ్రీన్ బార్డర్ ఉంది కదా, దాని మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కొంచెం మ్యాచింగ్ అయిపోతుంది కదా ఇలా. అందుకే నేను మగ్గం వర్క్ అనేది నేను అక్కడే హైదరాబాద్ లో చేయించుకుంటాను. కాకపోతే మరి ఎక్కువ ఏం చేయించుకోను, ఎప్పుడో ఒకసారి రేర్లీ. దీనికి టన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, 1 by 1 మాత్రం చాలా టైం పడుతుంది. నేను ఎక్కువగా ఫాస్ట్ అంటారు కదా లేడీస్, తీసుకోగానే ఎప్పుడు వేసుకోవాలనిపిస్తుంది అని చెప్పి, నాకు అలా ఏం లేదు. నేను తీసుకున్నానంటే ఇవన్నీ నా దగ్గరే ఉంటాయి కదా, అందుకే ఎప్పుడైనా స్టిచ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది నా శారీ షాపింగ్. అలానే ఇంకొక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. ప్లస్ ఆ రిటర్న్ గిఫ్ట్ తో పాటు నాకు అమౌంట్ కూడా ఇచ్చారు అన్నయ్య. వదిన శారీ తీసుకున్నారు కదా, అలానే వదిన గృహప్రవేశంకి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది తను ఇన్స్టాగ్రామ్ లో నుంచి ఆర్డర్ పెట్టిందనమాట. తను ఎప్పుడు షాపింగ్ కి ఎక్కడికి వెళ్ళదు, అన్ని ఆన్లైన్ తెప్పించుకుంటది. ఎందుకంటే పిల్లల్ని వదిలేసి షాపింగ్ కి వెళ్ళడము, తను వర్క్ ఫ్రమ్ హోమ్. బుట్టలాగుంది, ఇది చాలా బాగుందండి. చిన్న చిన్న డైలీ టెంపుల్స్ కి వెళ్ళే వాళ్ళు ఒక కొబ్బరికాయ, అగరబత్తులు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. దీంట్లో ఒక బ్లౌజ్ పీస్ వచ్చింది. దీని ప్యాకింగ్ బాగుండేది, మా పిల్లలు తీసేశారు. మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా నేను. దీంట్లో గృహప్రవేశంది కాబట్టి కీ చైన్ది చిన్న వుడెన్ వచ్చింది అనమాట. దాంట్లో ఇలా గృహప్రవేశం ఎంట్రీ అవుతున్నట్టు ఆవు ముందు, ప్లస్ ఒక కప్పల్ అన్నయ్య వదిన అనుకుందాం, మా గృహప్రవేశం కాబట్టి ఇలా బాస్కెట్ లో కూడా ఆవుది ఇచ్చారు. ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి, లోటస్ ఫ్లవర్స్ ది. ఇలా బాస్కెట్ వచ్చింది అనమాట. ఇది 6x6 అంట, చాలా బాగుంది. ఇది అందరికి ఇచ్చారు గిఫ్ట్. నాకు తను 2 ఇచ్చేసింది, తీసుకెళ్ళు అని చెప్పి. ఇది మా పిల్లలు ఒకటి తీసుకున్నారు, ఒకటి నాకు ఇచ్చారు. ఇది కూడా మీకు చూపిస్తున్నాను, ఇది కూడా చాలా బాగుంది. అలానే నాకు మా అన్నయ్య వదిన కలిసి తాంబూలంలో బట్టలు పెట్టారు కదా, నాకు చీరతో పాటు కొంచెం లిక్విడ్ అమౌంట్ ఇచ్చారన్నమాట. లిక్విడ్ అంటే నాకు క్యాష్ కొంచెం ఇచ్చారు. నెక్స్ట్ మా అన్నయ్య ఇచ్చిన నాకు అంటే క్యాష్ అమౌంట్ ఇచ్చారన్నమాట కొంచెము. ఆ క్యాష్ అమౌంట్ అనేది నేను 2 times రిటర్న్ ఇచ్చేసాను. ఎందుకు అనవసరంగా అని చెప్పి, బట్టలు పెట్టారు కదా అది నాకు చాలు. వెళ్ళిన ప్రతిసారి నాకు ఏం కావాలో వాళ్ళే చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు అనమాట. అందుకనే నేను డబ్బులు ఏదైనా ఇస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దనే అంటాను. ఇస్తున్నారని చెప్పి ఏదో పూనకం వచ్చి తీసుకుందాము, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ డిమాండ్ చేద్దాము అని చెప్పి మైండ్ థాట్ అస్సలు లేదు. నాకు ఏది ఇచ్చినా వాళ్ళు చాలా స్పెషల్ అని చాలా ఎక్కువ. దాంతో పాటు నాకు 50K వేశారు, అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. నాకు చాలా ఎక్కువ అది. లాస్ట్ టైం నేను జీపే ట్రాన్స్ఫర్ చేసేస్తే మా వదిన కూడా కాల్ చేసి, ఇచ్చినప్పుడు ప్రతిసారి ఎందుకు రిటర్న్ పంపిస్తున్నావు, గుర్తుగా ఇచ్చినాం కదా అంటే, ఎందుకు నాకు బట్టలు వెళ్ళినప్పుడు చూసుకుంటున్నారంటే ఇంకా డబ్బులతో నేనేం చేసుకుంటాను, నాకు అవసరం లేదు డబ్బులు అంటే, ఏదైనా గుర్తుగా తీసుకో అని చెప్పి రిటర్న్ వేశారనమాట. 50K వేసారండి. ప్లస్ నాకు శారీ పెట్టారు. నాకు మాత్రం చాలా బాగుంది శారీ. థ్యాంక్ యూ వదిన. తను ఎప్పుడు నాకు నచ్చినయే తీసుకుంటుంది, మేము ఎప్పుడు కలిసే ఉంటాము. మెయిన్ రిలేషన్ లో డబ్బులు ఇవి కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందని చెప్పి నేను ఎక్కువ డిమాండ్ చేస్తే వాళ్ళ ఒక మనసులో ఒక నెగిటివ్ వస్తది కదా ఎక్కడో అక్కడ. ప్లస్ తను వదినకు తెలియకుండా నేను అన్నయ్య దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు, కానీ అలా ఎప్పుడు చెయ్యను నేను. నేను మా అన్నయ్య కంటే మా వదిన దగ్గర డిస్కషన్స్ ఎక్కువ చేస్తాను. నేను తనకిచ్చే రెస్పెక్ట్ అన్నమాట. చాలా మంది వదిన అంటే బయట నుంచి వచ్చింది, వదినతో మనకేం పని ఉంది, మన అన్నయ్య కదా మనం ఏమంటే అది నడుస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటారు. అలా అనుకోకండి, వదినతోనే మంచిగా ఉండాలి. మన అన్నయ్య ఎప్పుడు అన్నయ్య, మనకి ఎప్పుడు అన్నయ్యనే. అన్నయ్య ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉంటారు. కాకపోతే మనం వదినతో మంచిగా ఉంటేనే కదా వాళ్ళు మనతో మంచిగా ఉంటారు. వాళ్ళని మనం సరిగా చూసుకోకపోతే నెక్స్ట్ ఇక ఇక్కడ ఫిక్స్ అయిపోతది, ఈమె వస్తుంది పోతుంది ఏదో ఒకటి చేస్తది అని చెప్పి, అలా దూరాలు పెరిగిపోతాయి అన్నమాట. అందుకనే మెయిన్ డబ్బుల కంటే రిలేషన్ కే ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇది మాత్రం నా స్పెషల్ ఒపీనియన్ అండి. అలానే ఎవరిని ఉద్దేశించింది ఏం లేదు. ఎవరైనా ఫీల్ అయితే మాత్రం సారీ. నా దగ్గర ఈ శారీసే కాకుండా ఇంకా ఆ బీరువాలో వెళ్ళి చూస్తే ఇంకో 5 to 7 శారీస్ అలా ఉంటాయి అన్నమాట.
ఎప్పుడు అంటే నచ్చినప్పుడు తీసుకుంటాను. ఒక్కొక్కసారి కట్టుకోను. వాటి టర్న్ ఎప్పుడొస్తదో తెలియదు. అలానే ఇంకో 5-7 శారీస్ అయితే నా బీరువాలో ఎప్పుడు ఉంటుంది. ఇవండి నా షాపింగ్స్. చాలానే ఉంటాయండి శారీస్ ఇంకా. అవి ఇంకా బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఇవి గూడా బ్లౌజ్ కుట్టించుకుంటాను వన్ బై వన్. ఒకేసారి అంటే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతారు డిజైన్స్‌కి. కుట్టలేరనమాట. ఒక్కొక్కటి ఇచ్చుకుంటాను. యాక్చువల్లీ నా పనులు నేను చేసుకోవడం అంటే చాలా ఇష్టం. రీసెంట్‌లీ 1 ఇయర్ బ్యాక్ నేను గూడా స్టిచ్చింగ్ నేర్చుకుందామండి. స్టిచ్చింగ్ అంటే ఓన్లీ నా పర్పస్ కోసమే, నా యూజ్ కోసం నేర్చుకుందామని ఎళ్ళాను. 1, 2 మంత్స్ ఎళ్ళాను. వచ్చేసింది. వచ్చేసింది. నిజంగా మనం ఆడోళ్ళు తలుచుకుంటే ఏది నేర్చుకోవడం అలా ఉండదు గదా! వచ్చేసింది. కాకపోతే నా కోసం నేనేం బ్లౌజ్ కుట్టలేదు. నా కోసం కుట్టలేదు. ఫ్రెండ్ కోసం కుట్టాను. మా అమ్మ కోసం కుట్టాను 2 ప్లస్ మా అన్నయ్య వాళ్ళ పాపకి, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఫ్రాక్ కుట్టాను. దాని తర్వాత అదే చెప్పా గదా! నిద్ర సరిపోక ఆ 2 మంత్స్ ప్లస్ తనకి షిఫ్ట్ వైస్ డ్యూటీ ఇవన్నీ హెడ్‌ఏక్ వచ్చేసి బాగా వీక్‌నెస్ అలా వచ్చేసిందనమాట. అందుకనే నా కోసం మాత్రం ఒక డ్రెస్ కుట్టుకున్నా నేను. చావ్లీలోనే చెప్పా గదా! మ్యాచింగ్ సెంటర్ అది. దాంట్లో ప్లెయిన్ శారీస్ దొరుకుతది. ఒక బ్లాక్ కలర్ శారీ తెచ్చుకొని ఆహ్, ఒక ఫ్రాక్ కుట్టుకున్నాను అనార్కలిలో. చాలా బావుందది. ఒకసారి యేసుకొని చూపిస్తాను మీకు. నిజంగా చెప్తున్నాను. స్టిచ్చింగ్ అనేది ఈజీగా వచ్చేస్తదండి. కాపోతే ఎక్కువ కాన్సంట్రేషన్ అంటే కూర్చోవాలన్నమాట. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అవంతా. ఇప్పటికి కొంచెం ఆల్టర్ ఉంటే అవి చేసుకుంటాను. లాస్ట్ టైమ్ గూడా నేను ఆర్‌కే కలెక్షన్ షాపింగ్ చేసినప్పుడు అనుకున్న ఈ బ్లౌజులన్నీ నేనే కుట్టుకోవాలని. లేదు. ఇప్పుడు ఇలా అనుకోని పెట్టుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఒక్క బ్లౌజ్ అయినా ట్రై చేస్తాను. కుట్టి మీకు చూపిస్తాను. సరేనా అండి? బ్లౌజ్‌లో గూడా మొత్తం పర్ఫెక్ట్ అవ్వలేదండి. ఓన్లీ ప్రిన్సెస్ కట్ అయింది. 4 టక్స్ ఒక్కొక్కటే అంటే శాంపుల్ స్టిచ్చింగ్‌కి మనకి శాంపుల్ పీసులు కావాలి గదా! ఇగ వేరే నా దగ్గర అప్పుడు ప్రెజెంట్ లేకపోతే మా అమ్మ నా కోసం ఇచ్చిందనమాట కుట్టించుకోమని జెప్పి. ఇగ నాకెందుకని జెప్పి కలంకారీ ప్రింట్‌లో అలా ఉంటే అమ్మకే కుట్టించి పంపించేసాను. ఇవి గూడా చూద్దాం మనం ఏం చేస్తామో. ఇవండి ఈరోజు నా ఆర్‌కే కలెక్షన్ శారీ షాపింగ్. నేను సెలెక్ట్ చేసింది మాత్రం 5, 6 దాంట్లో ఇవి తీసుకున్నా నేను. అంతే. మళ్ళీ నెక్స్ట్ మేలో, మార్చ్‌లో అలా ఎళ్తాను. అప్పుడు కొన్ని చూసుకుంటాననమాట. ఇవి కట్టేసరికి నాకు ఆల్‌మోస్ట్ ఇంకో 1 ఇయర్ పడుతుంది. ఇదండి నా షాపింగు. వీటిలో మాత్రం మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు గూడా మాత్రం కంపల్సరీ చెప్తున్నాను. చాలా బావుంటుందండి ఆర్‌కే కలెక్షన్స్ శారీస్ మాత్రం. ఫ్యాబ్రిక్ గాని, బడ్జెట్ ఫ్రెండ్లీ గాని, ఎవరికైనా పెట్టుబడులకు గాని, మనకెంత రేంజ్‌లో కావాలంటే అంత రేంజ్‌లో ఉంటుంది. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ షాప్ షాపింగ్ షాప్ అన్నమాట ఆర్‌కే కలెక్షన్. హుహు. మీ ఈ శారీస్‌లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.